బ్యాక్ ఇక తుది జాబితాలు ప్రకటిస్తూ ఉండడంతో ఎన్డీఏ మిత్రపక్షాల్లోని కొంతమంది నేతల్లో అసంతృప్తి జ్వాలలు బహిర్గతమవుతున్నాయి. ఇప్పటికే బీజేపీకి కేటాయించిన 10 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా టీడీపీ జనసేన మరో 8 అసెంబ్లీ 5 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సింది. ఈలోపు బీజేపీ టీడీపీ జనసేన పక్షాల్లో కొంతమంది అలకపాన్ పెక్కారు. వీరందరినీ పార్టీ నేతలు పిలిపించి బుజ్జగిస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం 144 అసెంబ్లీ 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇందులో 139 అసెంబ్లీ స్థానాలు 13 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. బీజేపీ 10 శాసనసభ 6 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేసింది. జనసేన మొత్తం 21 అసెంబ్లీ స్థానాలకు గాను 18 స్థానాల్లో ప్రకటించగా 2 ఎంపీల్లో 1 ఎంపీ అభ్యర్థిని మాత్రమే ప్రకటించింది. అయితే జనసేనలో కొన్ని నియోజకవర్గాల్లో తమకు టికెట్ ఇవ్వలేదని అక్కడి నేతలు అసంతృప్తి వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో అక్కడ టీడీపీ నేతలు భగ్గుమన్నారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరుని టీడీపీ తొలి జాబితాలోనే ప్రకటించింది. అయితే ఇప్పుడు బీజేపీకి మళ్లీ కేటాయించడంపై నల్లమిల్లి విరుచుకుపడ్డారు. చంద్రబాబుతో కూడా నిర్మోహమాటంగా మాట్లాడారు. 4 దశాబ్దాల నుంచి మీతో ఉంటే చివరకు మాకు దక్కింది ఇదా అని ఆయన చంద్రబాబుతో వ్యాఖ్యానించారు. కేసులు, జైలు జీవితం వంటి అంశాలను ఆయన ప్రస్తావించడంతో అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా తగిన ప్రాధాన్యత ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. విజయవాడ పశ్చిమలో పోతిన మహేష్ ఏకంగా ధర్నాకు పూనుకున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఆయన్ను పిలిపించి మాట్లాడి సర్ది చెప్పి పంపారు. తిరుపతిలో జనసేన టీడీపీ నేతలు నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్లను తెచ్చిపెట్టారని అసంతృప్తి వ్యక్తం చేయగా ఆ తర్వాత హైకమాండ్ నచ్చ చెప్పడంతో అందరూ కలిసి పనిచేస్తామని ప్రకటించారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు చివరి నిమిషంలో బీజేపీ హ్యాండ్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో ఎన్డీఏకు చెందిన 3 పక్షాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ రఘురామ సీటు వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రఘురామకృష్ణరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సాపురం టికెట్ ను బీజేపీ శ్రీనివాస్ వర్మకు కేటాయించింది. విజయనగరం నుంచి రఘురామరాజు పోటీ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం చేసినప్పటికీ అక్కడ ఉన్న టీడీపీ జనసేన నేతలు కుల ఫార్ములాలో కుదరదని తేల్చి చెప్పడంతో ఈ ప్రతిపాదన వెంటనే వెనక్కిపోయింది. ఇలా అనేక మంది నేతలను 3 పార్టీల అగ్రనేతలు బుజ్జగించి వారిని ఎన్నికల్లో పోరాటం దిశగా ముందుకు నడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు.